నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. లక్ష్మి ఎక్కడ నివసిస్తుంది? అందరికీ లక్ష్మీ కటాక్షం కావాలి, సంపదలతో సంతోషంగా జీవించాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. అవసరమైనంత వరకు అందరికీ కోరికలు ఉండాల్సిందే. ఇది దురాశ కాదు. ఎవరికైనా సరే అవసరమైనంత ఆహారం, వసతులు అన్నీ కావాల్సిందే. దానికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉండాలి అని మనం కోరుకుంటాం. ఏం చేస్తే లక్ష్మి ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది అని ప్రశ్న. దీనికోసం పెద్దవాళ్ళు పురాతన కాలం నుంచే ఎన్నో పద్ధతులు పాటిస్తూ వచ్చారు. ఎప్పటి నుంచో మనల్ని కూడా ఆ పద్ధతుల్ని పాటించమని చెప్తూ వస్తున్నారు. అవి ఏమిటంటే, ఇంట్లో ఎప్పుడు దీపం వెలుగుతూ ఉండాలి, దీపం వెలిగించాలి, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు వాడుకున్న గిన్నెలు శుభ్రం చేసుకోవాలి, తిన్న కంచాలు కడుక్కోవాలి, బట్టలు గుట్టలు గుట్టలుగా వేసి ఉంచకూడదు, కట్టుకున్న బట్టలు ఎప్పటికప్పుడు ఉతికి ఆరేసి మడిచిపెట్టుకోవాలి, స్నానం చేసిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. ఇలాంటివి ఎన్నో విషయాలు. ఇవన్నీ ఇల్లు, ఒళ్ళు, పరిసరాలు శుభ్రంగా ఉండడం కోసం చెప్పారు. ఇవన్నీ చేయగలిగినవే, ఇందులో చేయలేనివి ఏవీ లేవు. కానీ ఈ కాలంలో ఇవి కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఇవన్నీ చేసే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉందా, వాళ్ళకే కష్టం రాదా అని అడుగుతారు. ఇలా చేయని వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండదా, సంపద ఉండదా అని కూడా అడుగుతారు. చేస్తే తెలుస్తుంది దాని ఫలితం ఎలా ఉంటుందని. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, సంపద ఎలా ఉంటుంది అనేది అర్థం అవుతుంది. లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు, జ్ఞానం, తెలివి, ఓర్పు, నైపుణ్యం, ఆరోగ్యం, ఆనందం, బంధుత్వం, స్నేహం, మంచి పేరు, పలుకుబడి, గుర్తింపు, గౌరవం, సంతానం, సౌభాగ్యం, ఇలా అన్నీ లక్ష్మీ కటాక్షమే అంటారు పెద్దలు. మహాలక్ష్మి తానే చెప్పిన శ్లోకం ఒకటి ఉంది. లక్ష్మి ఎక్కడ ఉంటుందో, తాను ఎక్కడ ఇష్టపడి ఉంటుందో చెప్తుంది. ధర్మనిత్యే మహాబుద్ధౌ బ్రహ్మణ్యే సత్యవాదిని ప్రసృతే దానశీలే చ సదైవ నివసామ్యహం అని చెప్పింది. ధర్మనిత్యే, నిత్యం ధర్మాన్ని ఆచరించేవారు, మహాబుద్ధౌ పరబ్రహ్మ గురించి మంచి జ్ఞానం ఉన్నవారు, సత్యాన్నే మాట్లాడేవారు, వినయ విధేయతలు ఉన్నవారు, దానశీలురు అయిన వాళ్ళ దగ్గర నేను నివసిస్తాను అని ఈ శ్లోకంలో మహాలక్ష్మి చెప్పింది. సహజంగా సంపద, జ్ఞానం ఒకరి దగ్గర చేరవు అని అంటుంటారు. జ్ఞానం ఉన్న చోట సంపద ఉండదు, సంపద ఉన్న చోట జ్ఞానం ఉండదు, లక్ష్మీ సరస్వతి కలిసి ఉండరు అని అంటూ ఉంటారు. కానీ అది మామూలు మాట, అది నిజం కాదు. బుద్ధిమాన్ అంటే 100కి 100 మార్కులు తెచ్చుకునే వాళ్ళని కాదు. మనకు బుద్ధి ఉంది, మనకున్న బుద్ధి దేనికోసం ఇవ్వబడింది? ఆత్మ భగవంతుడికి దాసుడు అని తెలుసుకోవడం కోసం మనకు బుద్ధి ఇవ్వబడింది. అంటే పరమాత్మకు మనం దాసులం అని తెలుసుకునేదే సరైన జ్ఞానం. ఇంకా పరోపకారం కోసం ఈ బుద్ధి ఇవ్వబడింది అని తెలుసుకోవాలి. ఇలాంటి బుద్ధి ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. అంతేగాని మనం స్కూల్లో చదివే సబ్జెక్ట్స్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్నంత మాత్రాన బుద్ధిమంతుడు అని కాదు. తర్వాత బ్రహ్మణ్యే అన్నది అంటే పరబ్రహ్మం గురించి తెలుసుకోవడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉండాలి. ఆయన గురించి చెప్పే గ్రంథాలను చదివే ఆసక్తి ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది. సత్యవాదిని అంటే వాస్తవాన్ని, నిజాన్ని మాట్లాడడం. నేను నిజమే మాట్లాడతాను అని ఇతరులకు అప్రియంగా మాట్లాడకూడదు, సత్యం ప్రియంగా మాట్లాడాలి. సత్యం మాట్లాడే వాళ్ళ దగ్గర లక్ష్మి తప్పనిసరిగా ఉంటుంది. ఈ మాట వినగానే కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు ఈ రోజుల్లో. ఎందుకంటే కలియుగంలో సత్యం మాట్లాడే వాళ్ళ దగ్గర సంపద ఉండదు, బుద్ధి ఉన్న వాళ్ళ దగ్గర సంపద ఉండదు అని అనుకుంటూ ఉంటాం. కొంచెం కాలానికి తగ్గట్టుగా మార్చి మాట్లాడే వాళ్ళ దగ్గరే సంపద ఉంటుంది అని కూడా అనుకుంటాం. కానీ అది వాస్తవం కాదు. సత్యం మాట్లాడే వాళ్ళ దగ్గర మహాలక్ష్మి తప్పనిసరిగా నివసిస్తుంది. ప్రసృతే అంటే వినయ విధేయతలతో
ఆమెను పూజించేవాళ్ళు, నమస్కారం చేసేవాళ్ళు. ఎవరైనా సరే పూజించే వాళ్ళ మీద, నమస్కారం చేసేవాళ్ళ మీద కృప తప్పనిసరిగా ఉంటుంది కదా! దానశీలే అంటే దానం చేసేవాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది. మొదట్లో ధర్మం గురించి చెప్పుకున్నాం. ధర్మాన్ని ఆచరించేవాళ్ళు లోకంలో ధర్మం నిలబడాలి అని కోరుకునే వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది. అలాగే దానం చేసే వాళ్ళ దగ్గర కూడా లక్ష్మి ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఏంటో వింతగా మన దేశంలో ధర్మం అనే పదాన్ని ఉపయోగిస్తే పాపంలాగా ఉంది. అన్ని మతాలను కలుపుకోగల దేశం మనది. మత సహనం, సెక్యులరిజం అంటూ ధర్మం అనే పదాన్ని ఉపయోగించడమే తప్పులాగా చూస్తున్నారు. ఆ పదాన్ని తప్పిస్తున్నట్టుగా కనపడుతోంది. ధర్మం అంటే సనాతన ధర్మం. ఆ మాట లేకుండా మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నారు. అది సరైన పద్ధతి కాదు, అలవాటు చేసుకోకూడదు. ధర్మం ఉండాలి. కష్టాల్లో ఉన్న ధర్మ ప్రకారమే నడుచుకోవాలి. ఎవరికీ కష్టం కలగకుండా ధర్మం పాటించాలి. బావులు తవ్విస్తే ధర్మం, చెరువు తవ్విస్తే ధర్మం, లేని వాళ్ళకి తిండి పెడితే ధర్మం, ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకుంటే ధర్మం. ధర్మం చెరా అని వేదం చెప్తోంది. ఆ పదాన్ని విని భయపడకూడదు, దాన్ని దూరం చేయకూడదు. ధర్మశీలురుగా ఉండాలి, దానశీలురుగా ఉండాలి. ఎంత ఇస్తున్నారు అని కాదు, మనకెంత కుదిరితే అంత మన శక్తి కొద్దీ ఇతరులకి ఇవ్వాలి. ఇలా ఉండేవాళ్ళ దగ్గర నేను తప్పనిసరిగా ఉంటాను అని మహాలక్ష్మి చెప్తోంది. పైన చెప్పుకున్న వాటిలో మన దగ్గర 1-2 గుణాలున్నా కూడా మనకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.